జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ అక్టోబర్ 13, నామినేషన్ లాస్ట్ డేట్ అక్టోబర్ 21, ఇక నామినేషన్ స్క్రూటినీ అక్టోబర్ 22, నామినేషన్ డ్రా లాస్ట్ డేట్ అక్టోబర్, ఇక పోలింగ్ తేదీ నవంబర్ 11 కాగా కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా జూబ్లీహిల్స్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ప్రకటించింది. ఇక ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 అభ్యర్థిత్వ రేసులో ఉన్నారు. వారిలో ఒకరి పేరును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఆ 4 పేర్లను ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజనీ కుమార్ యాదవ్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ లో గెలిచే ఛాన్స్ ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాలని ఈ విషయంలో ఇన్ఛార్జిలుగా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని 4 పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో వచ్చే 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని పేరును ప్రకటించనుంది. బీజేపీ అధిష్టానం జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నేతల బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేలా చర్యలు జరుపుతున్నారు. బీజేపీ నుంచి ప్రధానంగా దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి.